ఇక రాజమండ్రిలోనూ నిరసన చేపట్టారు వైసీపీ నేతలు. టీడీపీ కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా మార్చిందని ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ మండిపడ్డారు మాజీ ఎంపీ మార్గాని భరత్. టీడీపీ నాయకులు కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ ఆ నెపాన్ని వైసీపీపై నెడుతున్నారంటూ మండిపడ్డారు. ఇక రాజమండ్రి కలెక్టరేట్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. ఏవి అప్పారావు జంక్షన్ నుంచి ఎక్సైజ్ ఆఫీస్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. రాజమండ్రిలో వైసీపీ ర్యాలీపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నిరసనకు పిలుపునిచ్చింది. ఏదైతే ఆబ్కారీ శాఖతో పాటు ఆయా కూడళ్లలో నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక రాజమండ్రి మాజీ ఎంపీ భరత్తో పాటు కలెక్టరేట్ వద్ద కూడా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కల్తీ మద్యం మాకొద్దు బాబు అంటూ కూడా ఇక్కడ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి బాల్టులను డిస్ప్లే పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి తెలుగుదేశం పార్టీ కల్తీ మద్యాన్ని విక్రయిస్తుందంటూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి మాజీ ఎంపీ భరత్ మనతో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి ఈ మద్యాన్ని కల్తీ మద్యాన్ని అని చెప్పేసి ఉన్నటువంటి టీడీపీ చెప్తుంటే మీరు ఈ నిరసన కార్యక్రమాన్ని నాకు అర్థం కావట్లేదండి. గత ప్రభుత్వం కల్తీ మద్యం అని చెప్తుంటే ఈ సంవత్సరం కాలం నుంచి ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారు అని అడుగుతా ఉన్నాం. ఇగోండి, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఇన్ని వందల ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటండి? ఈ ఎన్ బ్రాండ్స్ కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే తెలుగుదేశం ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్ ఇచ్చి వాళ్ళు కొన్ని లక్షల బాటిల్స్తో రెడ్ హ్యాండెడ్గా దొరికి దొంగ మద్యాన్ని తయారు చేసి ప్రజలకు తాగించడం ఏంటండి? ఇంత అన్యాయమా? అంటే దొంగ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడానికి ఈయనకి హక్కు ఎవరిచ్చారని అడుగుతా ఉన్నారు. మళ్ళీ తిరిగి ఏం చెప్తా ఉన్నారు? వీళ్ళు వైఎస్ఆర్సీపీ కోవట్లు అని చెప్తా ఉన్నారు. ఒకవేళ నిజంగా వైఎస్ఆర్సీపీ కోవట్లు అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు 2024లో తంబల్లపల్లి నుంచి టికెట్ ఎందుకు ఇచ్చారని అడుగుతా ఉన్నా, సీట్ ఎందుకు ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఈయన టికెట్ ఇవ్వడమే కాకుండా డబ్బులు కూడా ఇచ్చి గెలిచేదానికి ప్రయత్నం చేశారా లేదా? మరి కోవర్ట్ ఎలా అవుతాడని అడుగుతా ఉన్నా. అదే మా పార్టీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసరెడ్డి, బీపీఆర్ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో వెళ్ళారు. అంటే వీళ్ళందరూ కూడా కోవర్ట్లా? అంటే ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. బురద చల్లడం ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడానికి ఈయనకు హక్కు ఎవరు ఇచ్చారు? ఆబ్కారీతో పాటు మద్యానికి సంబంధించిన అధికారులు మరి ఏం చేస్తున్నారు? కల్తీ మద్యం విక్రయిస్తారు. నేను చెప్తా ఉన్నానండి, ఇది మామూలు స్కామ్ కాదు, వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్. దీన్ని ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్ వేశారు. ఎవరికి కావాలండి సిట్? ఎందుకంటే మీ ప్రభుత్వాన్ని తప్పులు కాపాడడానికి ఈ సిట్. ఇవాళ సిబిఐ ఎంక్వైరీ జరిగినప్పుడే నిజ నిజాలు బయటకు వస్తాయి. దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు ఎవరున్నారు వీళ్ళందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే ఈ మద్యానికి సంబంధించినటువంటి నిందితులు ఉన్నారో వెంటనే శిక్షించాలి, వారి మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలనేది మాజీ ఎంపీ భరత్ అయితే చెప్తున్నారు. 1% రసూల్తో కలిసి సత్య టీవీ రాజమండ్రి నుంచి.